ఈ రోజున ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒకసారి ఒక వ్యక్తి బాధపడుతూ నిరాశల మధ్యలో అతను ఒక నీడను ఆశ్రయించడానికి ఇష్టపడ్డాడు. ఆ నీడను ఆశ్రయించడానికి ఇష్టపడ్డాడు, బాగా ఉందని ఆనందపడ్డాడు. కానీ తీరా చూస్తే అతని పరిస్థితులు ఎలా మార్చబడ్డాయో మనం చూడగలిగితే యోనా గ్రంథములో చూడండి, వాక్య భాగములు మనం చదువుకుందాం. యోనా గ్రంథములో చివరి అధ్యాయము. నినివే పట్టణానికి వెళ్ళినప్పుడు అతని పరిస్థితి చూసి ఆ నినివే పట్టణానికి జరగబోతున్నటువంటి కొంచెం రెఫరెన్స్ చెప్పండి అమ్మా. 4వ అధ్యాయము చదవండి. అక్కడ సొర చెట్టు గురించిన విషయం ఉంటది, అది చదవండి ఒక మాట. నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక్క రాత్రిలోనే పుట్టి పెరిగి నీవు విచారపడుచున్నావే, అయితే చాలా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు, అతని పేరు యోనా. ఈ యోనా బాగా భయంకరమైన ఎండ వేళ ఆ ఎడారుల్లో కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉండగా అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ ఎండ తట్టుకోలేకపోతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఒక సొర చెట్టుని పుట్టించాడు. ఒక సొర చెట్టును పుట్టించిన తర్వాత ఆ సొర చెట్టు నీడన ఏమండి ఇతను ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 6వ వచనం మనం 5వ వచనం నుండి చూస్తే, అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించునో అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలపైకి నెలకు పైగా నీడ ఇచ్చినట్టు చేశారు. చాలండి, చూడండి, యోనాకు నీడ ఇవ్వడానికి ఒక సొర చెట్టుని ఇష్టపడ్డాడు. ఎవరు? ఏమండి? దేవుడు యోనాకు నీడ ఇవ్వాలి. ఎందుకని? అతని ఎడారిలో ఉన్నాడు. అతని ఎడారిలో ఉండగా ఆ ఎడారిలో ఉన్నప్పుడు అతను ఎండలో ఉన్నటువంటి సందర్భాన్ని దేవుడు చూడలేక ఒక సొర చెట్టుని ఆశ్రయించాడు. ఆ సొర చెట్టుని నిర్మించిన వాడైన దేవుడు, ఆ సొర చెట్టును నిర్మించిన వాడైన దేవుని కంటే కూడా ఆ నీడ మీద దృష్టిని పెట్టాడు. ఆ నీడని ఆశ్రయించాడు. ఆ నీడను ఆశ్రయించాడు, బాగా ఉంది అనుకున్నాడు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, అది ఒక పురుగు ఒకటి వచ్చేసి ఏం చేసిందంట, ఆ సొర చెట్టుని కుట్టిన వెంటనే అది ఎండిపోవడానికి, వాడిపోవడానికి క్షణాలు పట్టలేదంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ యోనానే కాదు, ఈ రోజున చాలా మంది రకరకాల నీడను ఆశ్రయించాలని ఇష్టపడుతూ ఉంటారు. రకరకాల నీడలు కావాలి. ఏమండి? ఎవరో ఒక నీడను బస చేయాలి, ఏదో ఒక నీడ మనకు కావాలి. అది తాత్కాలికమైన పర్లేదు, అది నిరంతరమైన పర్లేదు, దాని వలన ఎలా ఉన్నా పర్లేదు, దాని వలన కలుగుతున్న పర్యవసానం ఎంత ఘోరమైనా పర్లేదు, మనకు నీడ కావాలని చాలా మంది నీడ కొరకు పరిగెత్తుతున్నారు. ఆ రోజున దేవుడు స్వయాన నిర్మించాడు. దేవుడు నిర్మించాడు? సొర చెట్టుని. కానీ ఎవరు మరలా కుట్టేటట్టుగా ఆ పురుగుకి ఎవరు ఆజ్ఞాపించాడు? దేవుడే ఆజ్ఞాపించాడు. కానీ ఈ యోనా దేవుని కంటే ఎక్కువగా ఎవరి మీద ఆధారపడ్డం నువ్వు చూస్తున్నాం మనం అక్కడ? సొర చెట్టు. ఈ రోజున మానవుడిగా పుట్టిన ప్రతి ఒక్కడు మనిషిగా మరొక మనిషిని చూసే ఆధారపడతాడు. మనిషిగా మరొక మనిషిని బట్టే ధైర్యపడతాడు.
ఏమండి, మరొక మనిషిని బట్టి పెద్ద పెద్ద మాటలైనా పలకగలుగుతాడు, ఏదైనా చేస్తారు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఒంటరిగా మిగిలిపోతామన్న సంగతి మర్చిపోతాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సొర చెట్టు ఉంది, నీడ బాగిస్తుంది, అయ్యో ఎంత బాగుందో అని అనుకుంటారు. కానీ ఆడ చూస్తూ ఉన్న వెంటనే ఆ పురుగు ఆజ్ఞాపిస్తే ఆ పురుగు వచ్చి ఆ సొర చెట్టును కొడితే ఏమైపోయిందంటండి? ఎండిపోవడానికి ఏమైనా సమయం పట్టిందా? పోనీ ఆ చెట్టు రావడానికి ఏమైనా సమయం పట్టిందా? ఒక రాత్రి దేవుడే అంటున్నాడు, ఒక్క రాత్రి వచ్చి అమాంతంగా ఎదిగినటువంటి సొర చెట్టు ఎండిపోయినా నువ్వు బాధపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే మనుషులందరినీ దేవుడే చేశాడండి. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం? వాళ్ళందరిని బట్టి మనం ధైర్యంగా ఉంటాం. కానీ దేవుడే వాళ్ళని కూడా చేసింది. కానీ వాళ్ళు ఎప్పుడు విముఖులు అవుతారో ఎవరికి అర్థం కాదు. కనుక అక్కడ చూస్తూ ఉన్నాం, ఆ సొర చెట్టు నీడ దేనికి సాదృశ్యం అంటే లోక సంబంధమైనటువంటి బాంధవ్యాలకి, మమకారాలకి, అభిమానాలకి, అన్నిటికీ సాదృశ్యంగా ఉంది. మనం దేని కొరకైతే ఆనందపడుతుంటామో, మనం దేని కొరకైతే అతిశయపడుతుంటామో, ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరికి వాళ్ళ విముఖులైపోతే ఇక ఎవరికి చెప్పుకోవాలి బాధలు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బంధువులు, లోక సంబంధులు, ప్రాణ స్నేహితులు, అందుకే యోబు అంటున్నాడు చూడండి, యోబు గ్రంథంలో 19వ అధ్యాయము 12వ వచనం నుండి చూస్తే అక్కడ అతను పడుతున్న బాధ. అప్పటి వరకు అతను అనుకుంటున్నాడు, వాళ్ళు వస్తారులే, స్నేహితులు వస్తారులే, నా భార్య వచ్చిద్దులే, ఇదిగో నా ఇరుగు పొరుగు వాళ్ళు వస్తారులే, నాకు ఎంత బలం ఉంటే నేను ఒంటరి ఎందుకు అవుతాను అని అతను అనుకుంటూ ఉన్నాడండి. చూడండి 12వ వచనం చూడండి. ఏంటంట? సైనికులు ఏకముగా సైనికులు ఏకముగా కూడి వచ్చి వారు ఏం చేశారంట? ముట్టడి దెబ్బలు వేశారంటే నా చుట్టూ ముట్టారు వాళ్ళు, నా గుడారము చుట్టూ దిగారు. నా సోదరి జనము నాకు దూరము చేసి ఉన్నాడు. చూడండి, దేవుడి గురించి అంటున్నాడు, దేవుడే నాకు, నా సోదరి జనమును నాకు దూరం చేసి ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట అంటానండి, దూరం చేసే దూరం అయ్యే బాంధవ్యాలేనా? నిజంగా దూరమే బాంధవ్యాలు అయితే దేవుడు ఒక వ్యక్తిని దూరం చేసి దూరం అయిపోతాడు. చూడండి, దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం, నా బంధువులు నా యొద్దకు రాకై ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచి ఉన్నారు, నా ఇంట దాసి జనులు నన్ను ఎలా చూస్తున్నారంట? అన్యులుగా చూస్తున్నారు. నన్ను ఎవరు ఆదరించట్లేదు. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను, బూడిదలో కూర్చున్నాను, బూడిద నా తల మీద వేసుకున్నాను, పెంకును ఒకటి తీసుకొని నాకున్నటువంటి భయంకరమైన పరిస్థితులు నేను బాధపడుతుంటే ఇదిగో ఎంతమంది ఉన్నారని పేరే, కానీ ఎవరొచ్చి నన్ను ధైర్యపరచట్లేదు, ఎవరొచ్చి నన్ను ఆదరించట్లేదు. ఆమేన్, హల్లెలూయా. హుషారు చెప్పండి, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం, ప్రాణ స్నేహితులు కూడా మరచి ఉన్నారు. దాసులు పిలిచిన వెంటనే పరిగెత్తి వచ్చేవాళ్ళంట. ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తున్నాడంట? బ్రతిమాలాల్సింది వస్తుందంట. అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇవ్వండమ్మా, లేవలేకపోతున్నాను, ఆరోగ్యం వల్ల లేవలేకపోతున్నాను అని బ్రతిమాలాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత చూడండి, నేను నా పని వారిని పిలువగా వాడేమియో నేను వారిని బతిమాలసి వచ్చిని, నా ఊపిన నా భార్యకు అసహ్యమైనను, నేను కనిన కుమారులు నాకు, నా వాసన వాళ్ళకి ఏమైపోయిందంట? ఎంతమంది ఉన్నారంట చెప్పుకోవడానికి, కానీ అందరికీ ఇతని వాసన అసహ్యం ఉంది, ఇతను ఒక శత్రువుగా చూస్తున్నారు. అప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి చూస్తూ ఉన్నాం, వాళ్ళని బ్రతిమాలాల్సిన పరిస్థితి వస్తుంది. చూడండి, దేవుని వాక్యం అంటుంది, ఇంతమంది ఉన్నారు కానీ ఏమీ ప్రయోజనం లేదు. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తూ ఉన్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని అంటుంది, సొర చెట్టు నీడను గురించి యోనా ఆనందపడ్డాడు, బాగుందనుకున్నాడు. అక్కడ బాగుందనుకున్న చోట ఇతరుల నాశనాన్ని కోరుతూ ఉన్నాడు. ఇది ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇతను చక్కగా నీడ క్రింద ఉన్నాడుగా. నీడ క్రింద ఉన్నప్పుడు, దేవా నేను అనుకున్న ఆలోచనలని పనికి మాలినవి, వాళ్ళు ఎలాగైనా నాశనం అవ్వాలని నేను చూడాలనుకున్నాను,
కానీ ఇదిగో నన్ను ఎంతగా ప్రేమించావో, నాకంటే ఎక్కువగా నువ్వు నినివే ప్రజలని ప్రేమించావో నేను అనుకుంటున్నాను. అయ్యా నా బుద్ధిహీనతను క్షమించండి అయ్యా అని అనుకోకుండా వారి నాశనాన్ని చూడాలి. యోన ఎంతటి వాడు? యోన ఒక భక్తిపరుడు, యోన ఒక ప్రార్థనా పరుడు. కానీ ఏదో శరీర సంబంధమైన ఆలోచనలు బట్టి, ఒక ఆత్మ సంబంధమైన గుణాన్ని బట్టి కాకుండా శరీర సంబంధమైన ఆలోచనలు బట్టి వాళ్ళు దుర్మార్గులు కనుక నేను వెళ్ళను, నాకు వాళ్ళతో పని ఏంటి, నేను వెళ్ళాల్సిన అవసరం లేదని వేరే పడవెక్కి వెళ్ళాడు, వేరే చోట వెళ్ళాడు. అర్థమైందండి? దేవుడు చెప్పిన చోట వెళ్లకుండా తాను నచ్చిన చోట వెళ్ళాడు కనుక దానికి తగ్గట్టుగా పర్యవసనమే అతనికి జరిగింది. భయంకరమైన తుఫాన్ వచ్చింది. తనే కాదు, తనతో ఉన్నవాళ్ళు కూడా ఇబ్బందికరమైన వాతావరణంలోనికి వచ్చారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికే అతని మనస్సు మారిందా అంటే మారలేదు. నువ్వు పంపించావుగా, పడేసావుగా, వెళ్తాలే అని అనుకున్నాడు. నాకు నచ్చలేదు వాళ్ళకి చెప్పటం, నాకు వీళ్ళ దగ్గర రావడం ఇష్టం లేదు, అసలు నేను వచ్చాను అనుకో నన్ను నేను తగ్గించుకున్నట్టు ఉంటుంది, నాకు ఇష్టం లేదు, వీళ్ళు భయంకరమైన దుర్మార్గులు అని అనుకొని 3 రోజులు చెప్పమంటే యోనా ఎన్ని రోజులు చెప్పాడు ప్రజలకి? 1 రోజే చెప్పాడు. నాకు ఇష్టం లేదు. అది నువ్వు చెప్తే చాలరా బాబు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, ఈ మధ్య నేను తరచుగా ఒక మాట విన్నా, దేవునికి మనిషికి దేవుడు ఎంత అవసరమో దేవునికి కూడా మనిషి ఎంత అవసరం అని వెటకారంగా మాట్లాడాడు ఒక ఆయన. నిజమే, దేవుడు అవసరమే, మనిషి అవసరమే. కానీ నువ్వు కాదంటే ఇంకొకటి దేవుడు ఎన్నుకుంటాడు. నువ్వు దేవుని పిలుపుని విని, దేవుని ఏర్పాటును బట్టి దేవుని సన్నిధానానికి వచ్చి నీకున్న విశ్వాస జీవితాన్ని కాపాడుకోకపోతే, నీకున్న సేవా జీవితాన్ని, పరిచర్య జీవితాన్ని కాపాడుకోకపోతే నువ్వు కాదంటే ఇంకొకళ్ళు ఎన్నుకుంటారు. లేదా నువ్వే చేయాలి, నువ్వే నిలబడాలనుకుంటే ఇంకా నువ్వు చేయాల్సిందంటే నీకు తలచినట్టుగా, నీకు నచ్చినట్టుగా చేస్తే, దేవుని ఏర్పాటులో నీవు లేకుండా నీ ఆలోచనలు బట్టి వెళితే మాత్రం నీకే కాదు, నీ ఓడలో ఉన్న వాళ్ళు కూడా తుఫానులో ఉండాల్సిన పరిస్థితులు. కానీ నా ప్రియమైన దేవుని వల్ల చిట్ట చివరికి ఒక నీడను బట్టి ఆనందపడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఒక పురుగు కుడితే. అర్థమైందండి? ఆ యోన దాన్ని బట్టి బాధపడుతూ ఉన్నాడు. మనం నీడను ఆశ్రయించకూడదు. ఏ నీడను ఆశ్రయించకూడదు? ఏవండి, బంధువులున్నా, బలగం ఉన్నా, స్నేహితులున్నా, ఏవండి సైనికులున్నా, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక విషయం మీకు చెప్పనండి, యోబుకి పెద్ద ఆస్తిపరుడు కదా, పెద్ద ధనవంతుడు కదా, రాజులు తెలియదు అతనికి. ఇతనున్న ధన సంపదని బట్టి పన్ను కట్టడా? కానీ ఈ రోజున ఒక ముట్టడి దిబ్బను వేశారంట తన చుట్టూ. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఎంతమంది ఉన్నా, ఎవరున్నా, మనం దేవుని మీదే ఆధారపడాలి. హుషారు చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి చూస్తూ ఉన్నాం. అందుకని దేవుని వాక్యం అంటుంది, మనుషులను నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించు కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోదిగా మనం చూస్తున్న 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. త్వరగా దేవుని వాక్యాన్ని ముగించుకుందాం. 19వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజుల 1 గ్రంథం 19వ అధ్యాయము. తాను ఒక దిన ప్రయాణము నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును. చాలండి. చూడండి, ఇక్కడ ఒక రోషం కలిగిన ప్రవక్త, ఏమండి 400 మందిని నిలబెట్టగలిగిన వాడు, 400 మందికి సమాధానం చెప్పగలిగిన వాడు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడ మనిషి, ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ ఒక మాట చెప్పినందుకు భయపడిపోయి, గతంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ గుర్తుకు తెచ్చుకోకుండా ఒక స్త్రీ చెప్పిన మాటను బట్టి అధైర్యపడిపోయి ఏమంటే అక్కడ నుండి పారిపోయాడంట. పారిపోయి ఆఖరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడంటే ఒక బదరీ వృక్షాన్ని చూసుకొని ఆ బదరీ వృక్షము నీడను ఆశ్రయించి అక్కడ నిద్రిస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్పండి హల్లెలూయా. బదరీ వృక్షాన్ని ఆశ్రయం చేసుకొని, బదరీ వృక్షము నీడను ఆశ్రయం చేసుకొని
అక్కడ కూర్చొని మెల్లగా ఆ నిరాశలో, ఆ నిస్పృహల మధ్యలో అతను ఏం చేశాడంటే అలా నిద్రపోయాడు. ఒకవైపునేమో నిరాశ, ఇక నేను కూడా అయిపోతానేమో, ఆ 400 మందిని నేనేం చెప్పినంత మాత్రాన ఏముంది, ఆ ఒక్క ఆమె ఒక రాణి ఎంతమందిని చంపింటుందో అని అనుకున్నటువంటి నిరాశ గడియలు అవి. ఏమండి, మరణాపేక్ష కలిగినటువంటి పరిస్థితులు అవి. అలాంటి సమయాలలో అతను వెళ్ళి బదరీ వృక్షముని ఆశ్రయించాడు, దాని నీడను కూర్చున్నాడు. ఇప్పుడు ఆ బదరీ వృక్షము నీడ దేనికి సాదృశ్యం అంటే నిరాశకు గుర్తు. ఏంటంట, ఒకప్పుడు మేలు పొందావు, ఒకప్పుడు ఆశ్రయము, గొప్ప గొప్ప కార్యాలు అనుభవించావు, ప్రార్థన చేసి ఆశ్చర్యమైన దీవెనలు నీవు పొందగలిగావు. కానీ ఎప్పుడో తెలియని మలుపులు, ఎప్పుడో తెలియని సందర్భాలు, ఎప్పుడో అసలు నేను దేవుడు నాకు తోడే ఉన్నాడా అని అనుకున్న సందర్భాలు గుర్తొస్తుంటాయి కొన్నిసార్లు. అంతేకాదు సవాళ్ళగా విసిరి గట్టిగా మాట్లాడి నేను ఎవరి సన్నిధిలో అయితే నిలబడి ఉన్నానో అన్న రోషం కలిగిన మాటలు కనబడక ఏమైపోతుందండి, నిరాశలో పడిపోయాడు. ఇక నేను కూడా చనిపోతానని ఆఖరికి ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ఈ ఏలియా ఒకప్పుడు వర్షం లేదని ప్రార్థన చేస్తే అరిచేయంత మేఘం వచ్చింది. ఈ ఏలియా ప్రార్థన చేస్తే 400 మంది ప్రవక్తల ముందు ప్రార్థన చేస్తే అతని ప్రార్థన ఆలకిస్తే దేవుడు ఆకాశం అగ్ని కుమరించాడు ఆ బలిపశువు మీద. కానీ ఇప్పుడు ఈ ఏలియా ఆ ప్రార్థనా జీవితం గుర్తులేదు. ఈ ఏలియాకి తాను రోషంగా మాట్లాడినటువంటి విషయాలు గుర్తుకులేదు. బైబిల్లో కొంతమంది ఉన్నారండి, వాళ్ళు పాపం చేసిన ఎదుటి వాళ్ళ చేతిలో చనిపోకూడదని చనిపోయారు. ఉదాహరణ ఎవరైనా చెప్పగలుగుతారా? సంసోన్. ఇంకొక అతను ఉన్నాడు, ఎవరు తెలుసా? అతను సౌలు. తన కత్తి తానే పొడుచుకొని చనిపోయాడంట. వాళ్ళ చేతిలో నేను చనిపోకూడదు. కానీ ఇతను రోషం కలిగిన ప్రవక్తగా ఉన్నటువంటి వాడే ఉన్న మరణాపేక్షతో వెళ్ళిపోయాడు, కానీ రోషముగా దేవుని కొరకు నిలబడట్లేదు. దేవునికి ఎవరు కావాలో తెలుసా అండి? రోషము కలిగి దేవుని కొరకు నిలబడేవాడు. దావీదు రోషము కలిగి దేవుని కొరకు నిలబడ్డాడు కనుక అతని కంటే ఎత్తుగా ఉన్నవాడు ఇశ్రాయేలు ప్రజలే భయంకరంగా ఒలిగిపోతున్నటువంటి గొలియాతును గెలవగలిగాడు. కానీ ఈ ఏలియా, గొప్పవాడైన ఏలియా, పెద్దలలో ఉన్నటువంటి గొప్పగా పిలువబడుతున్నటువంటి ఏలియా ఆఖరికి నిరాశలో మరణాపేక్షతో ఏమైపోయాడండి, పరిగెత్తి ఏమండి ఒక బదరీ వృక్షము క్రింద ఉన్నాడు. ఈ రోజున పరీక్షలో ఫెయిల్ అయ్యారంటే ఏమైపోతున్నారు, చనిపోవాలనుకుంటున్నారు. కానీ నిన్ను ఒకప్పుడు ఆశీర్వదించిన దేవుని ఒకసారి జ్ఞాపకం తీసుకో. ఈ రోజున భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం కూడా గడవలేని స్థితిలో, ఎవరు ఆదుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నీవు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఒకప్పుడు గొప్పగా నన్ను దీవించాడు, ఈ రోజు కూడా ఆయన సమర్థుడు, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. గడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుడు, నీవు రోషంగా నిలబడాలి దేవుని కొరకు. కానీ ఏలియా రోషంగా నిలబడక, గతమన్నీ కూడా గుర్తురాక ఇక చంపేస్తాడేమో అని ప్రార్థన కూడా ఎలా చేస్తున్నాడు, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను, నేనే పెద్దవాడిని కాదయ్యా. నువ్వు ఇంత పనులు చేసావు కదరా, ప్రార్థన చేసి అద్భుతాలు జరిగాయి కదరా, ప్రార్థన చేసి అగ్ని కూడా పడింది కదా, ప్రార్థన చేస్తే ఆఖరికి వర్షం పడదు, భయంకరమైన ఎడారి మబ్బులు కూడా కనబడని వాతావరణంలో వర్షం పడేటట్లుగా చేసావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు? కారణం ఏంటంటే మరణాపేక్ష. మరణం అనేది అతను ఏలుబడి చేస్తుంది. నేను ఏలుబడి చేయాల్సింది మరణము కాదు, జీవము కలిగిన యేసయ్య. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా ఆ యెజబెలును గుర్తు తెచ్చుకుంటున్నాడు, కానీ జయాన్ని ఇచ్చిన దేవుని గుర్తు తెచ్చుకోవట్లేదు. ఈ రోజు నువ్వు దేవుని కొరకు నిలబడగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు ఎందుకు ఆ బదరీ వృక్షములో ఉన్న, నిరాశలో ఉన్న, నిస్పృహల మధ్యలో ఉన్న, మరణపు భయంకరమైన ఆలోచనల మధ్యలో ఉన్న అతని కొరకు దేవుడు దూతను పంపాడు. ఎవరు లేరు, అతను ఒక్కడే. మీరు ఎక్కడని చూడండి బైబిల్లో, అతని బంధువులు కనపడరు, అక్కడ అతని చుట్టాలు కనపడరు, ఎవరు కనపడరు. ఒక్కడే ఉంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, ఎక్కడో పర్వతంలో నివసిస్తూ ఉంటాడు. దేవుడు ఏమని చెప్తే ఆ మాటను బట్టి వచ్చి ప్రజల ముందు కనబడతాడు. అలాంటి వాడు ఇక ఒక్కడే, ఇంకా నేను కూడా అయిపోతానని ఆ బదరీ వృక్షం క్రింద ఉన్నప్పుడు దేవుడు విడిచిపెట్టకుండా దూతని
పంపించాడు. ఆ దూత వచ్చి ఏం చేస్తున్నాడు? తట్టి లేపి, ఇదిగో నీవు భోంచి అని అన్నాడు. భోంచేసాడు. మరలా ఏం చేశాడు? గట్టిగా తిన్నాడు, ఇక పడుకున్నాడు. మరలా దేవదూతని దేవుడు పంపించాడు. ఆ దేవదూత ఈసారి కూడా వచ్చి భోజనం చేసిన తర్వాత ఏమంటున్నాడంటే, ఇక నువ్వు ఏం చేయాలి? తిను, భోంచి. ఎందుకు భోంచేయాలో తెలుసా? నీకు శక్తికి మించిన ప్రయాణం ఎదురు చూస్తుంది. మనకు కూడా శక్తికి మించిన ప్రయాణం ఉందండి. నీవు ఏ విషయంలో అయితే ఎన్నుకోబడ్డావో, ఏ విషయంలో అయితే నడిపించబడుతున్నావో, ఏ విషయంలో అయితే దేవుని ఏర్పాట్లో ఉన్నావో, దేవుడు నిన్ను దేని కొరకైతే ఆయన సన్నిధానాన్ని నిన్ను పిలిచి ఉన్నాడో, ఆ దేవునికి కూడా నీ పట్ల శక్తికి మించిన ప్రయాణం ఉంది. అదే మరణం వరకు నమ్మకంగా ఉండటం, అదే మరణం వరకు విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శక్తికి మించిన ప్రయాణములో దేవుని వాక్యం అనే ఆహారాన్ని నీవు మరణావస్థలో ఉన్నా, నీవు నిరాశలో ఉన్నా, నీవు భుజించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే అర్థం ఏంటంటే, మరణాపేక్ష నేను పీడిస్తూ ఉన్నప్పుడైనా, ఏవండి నిరాశలో ఉన్నప్పుడైనా నీవు చదవాల్సింది దేవుని వాక్యం. ఎడి చెప్పండి హల్లెలూయా. దేవదూతను పంపి ఏమంటాడంటే, ఇదిగో దేవుని వాక్యాన్ని తిను. ఎందుకయ్యా? నిన్ను చావడానికి కాదు నేను పిలిచింది, నీవు నిరాశలో ఉండాలని నన్ను కాదు పిలిచింది, నిన్ను శక్తికి మించిన పరిచర్యకు, శక్తికి మించినటువంటి పనికి నేను నియమించాలని ఇదిగో ఆహారాన్ని ఇస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఆ బదరి వృక్షము కిందే ఉండాలనుకున్నాడు ఏలియా. భోజనం చేశాడు, పండుకున్నాడు. మరలా ఇంకా భోజనం చేసి పండుకోవాలనుకున్నాడు. ఇంకా పండుకోవడం కాదు బాబు, ఈ నీడ నీకు శాశ్వతం కాదు. నువ్వు ఇప్పుడు కాసేపు ఎదురవుతున్నటువంటి నిరాశ అనే నీడ శాశ్వతం కాదు. ఇదిగో మరణాపేక్షకు లోనైపోయి నేనేమైనా చేసుకుంటే బాగుంటుంది, నేనేమైనా చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటావో, ఆ కాస్త గడియ నీకు శాశ్వతమైనది కాదు. శక్తికి మించిన ఏవండి ప్రయాణము నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆమేన్ హల్లెలూయా. గనుక ఏవండి బదరి వృక్షపు నీడను నీవు ఆశ్రయించొద్దు. అర్థమైందండి? మరో నీడను మనం చూద్దాం. సామెతల గ్రంథములో కూడా మనం చూస్తే నిరాశ, భయము అని ఒక భయంకరమైనటువంటి నీడలో మనం ఉంటుంటే అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. 29వ అధ్యాయము భయపడుట వలన అనే ఒక మాట కనబడుతుంది చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23 అనుకుంటా, చదవండి. 29 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఊరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడు. గడి చెప్పండి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఒక మాట అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఏమంటే ఎవరైనా చూస్తారేమో అప్పటివరకు ధైర్యంగా ఉంటారా? చేయకూడని పని చేసినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా భయం? నేను చేయకూడని పని చేశాను, ఈ సమయంలో వాళ్ళు ఎవరైనా వస్తే, వాస్తవం చెప్పాలంటే అప్పటి వరకు రారాళ్ళు, రోజు వచ్చేవాడు కాదు. కానీ వీడు భయపడుతున్నాడుగా, వెంటనే ఏమైపోతాడు? ఉరి వచ్చేసింది, చిక్కుబడిపోతాడు, పట్టుకుంటారు. పేతురు విషయంలో కూడా అలాగే జరిగింది. అర్థమైందండి? పేతురు విషయంలో కూడా ఏమనుకున్నాడంటే, ఎవరు చూడట్లే, నేను ఎక్కడ నిలబడితే ఏముంది, మరీ ఆయనతో పాటు నిలబడ్డాను అనుకో, ఒకవేళ యేసు ప్రభుతో ఉన్నాడైనా నన్ను ఆఖరికి వాళ్ళు చూశారనుకో, నన్ను కూడా సిలువేస్తారు, నన్ను కూడా శ్రమలు పెడతారని అనుకొని కనబడకుండా ఎవరు చూడకూడదు, చూసి ఏమైందని భయంతో గుంపులు ఎక్కడున్నారో అక్కడ వాళ్ళతో ఉండేవాడు. కానీ ఆఖరికి వీడు దేని గురించి అయితే భయపడ్డాడో అదే జరిగింది. ఒక అతను వచ్చి అంటున్నాడు, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివి కదా అని అంటుంటే ఆయన ఏమంటాడు, కాదు నువ్వు ఎవరిని చూసి ఎవరని అనుకుంటున్నావు. ఇంకొక చిన్నది వచ్చింది, లేదు ఖచ్చితంగా చెప్తాను, నేను ఎన్నోసార్లు నేను చూశాను, యేసు ప్రభు రొట్టెలు విరిచేటప్పుడు నేను చూశాను, యేసు ప్రభుతో పాటు సముద్రం మీద నడిచేటప్పుడు చూశాను, సముద్రాల మీద పలుమార్లు ప్రయాణాలు చేసేటప్పుడు చూశాను. కాదు నువ్వు యేసు ప్రభుతో ఉన్నవాడివి అని అంటే, కాదమ్మా, ఎవరిని పట్టుకొని ఎవరు అంటావు? నాలా ఇంకో మాట వాడతారు, ఏమాటది? మనుషుని పోలిన వాళ్ళు. ఎన్ని తెలివితేటలు వస్తాయి ఆ టైంలో తప్పించుకోవడానికి. కానీ ఇతను దేనికైతే భయపడ్డాడో అదే జరిగింది. అలాగే నిరాశలో, భయములో, మరణాపేక్షలో ఉన్నప్పుడు మనం దేవునిని బట్టి ముందడుగు వేయాలి.
నీ ఆత్మీయ జీవితం ఒక శక్తికి మించిన ప్రయాణం అండి. ఆ ప్రయాణం అంతటిలో కూడా నీవు దేవుని కొరకు ధైర్యంగా నిలబడాలి, కానీ మనుషులను బట్టి కాదు. ఈరోజు మాట్లాడే మనుషులు రేపు కనపడరు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున ఈ కాలనీలో మేము ఒక్కడమే. ఒకప్పుడు అక్టోబర్ నెల వచ్చినప్పుడు మేము మాత్రమే ఉన్నాం, ఎవ్వరు లేరు ఇక్కడ. చాలా మంది అన్నారు, ఎందుకంటే అంత దూరం ఉండటం, ఎక్కడైనా అద్దెకి తీసుకుని ఉండొచ్చు కదా. మేమన్నాం, ఈ గృహాన్ని దేవుడు మమ్మల్ని ప్రేమించి ఇచ్చాడు. దీని వెనక ఓ అనాది ప్రణాళిక ఉంది. దీన్ని విడిచిపెట్టేది లేదు. ఇక్కడే ఉంటూ భయంకరమైన చీకటి రాత్రులు కూడా ఇక్కడే గలిపాం. ఆ తర్వాత మెల్లగా ఒక 2-3 కుటుంబాలు అలా వచ్చి బస చేస్తున్నారు. ఎందుకు మీకు ఈ విషయం అంటున్నాం అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే అనాది ప్రణాళిక, ఇదే దేవుడు ఎన్నుకున్న విధానం. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే మరణాపేక్షలో ఆ భయంకరమైనటువంటి బదరి వృక్షంలో ఉన్నటువంటి దేవుడు ఆ ఏలియా కొరకు దేవదూతను పంపినట్లుగా ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మను పంపి తన మాటలు వినిపిస్తున్నాడు నీకు. ఆమేన్, హల్లెలూయా. చివరిగా చూడండి, మన పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, చాలండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. అడవి వృక్షములలో జల్దలు వృక్షం ఎట్టిదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటే ఒక స్త్రీ తన ప్రియుడి గురించి చెబుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఆ స్త్రీ పరిశుద్ధాత్మ దేవుడు దేనికి పోల్చాడంటే సంఘానికి పోల్చాడు. సంఘానికి పోల్చినటువంటి ఆ సంఘం అంట తన ప్రియుని గురించి చెప్తుంది. ఏమని చెప్తుందంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎలాగో అలాగే అనేకమైన పురుషులలో నా ప్రియుడు అలాంటి వాడు. అంటే అర్థమైందంటే, ఈ లోకంలో ఎంతో మంది ఉండొచ్చు. ఈ లోకంలో దేవుడు అనబడిన వాళ్ళు, ఈ లోకంలో మహాపురుషులు అనబడిన వాళ్ళు, ఈ లోకంలో పెద్ద పెద్ద వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళందరికంటే నా ప్రియుడు ప్రత్యేకమైన వాడు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ఏమని అంటున్నాడంటే, నేను అతని నీడలో కూర్చుంటిని. ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలంట? దేవుని నమ్మిన వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? ఆయన నీడను ఆశ్రయించాలి. కీర్తన గ్రంథం కూడా 91వ కీర్తన మనకు తెలుసుగా, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడే, ఆయన నా కోట, నా కొండ, నా ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. గడి చెప్పండి, హల్లెలూయా. ఇంకో దగ్గర ఎలా ఉందంటే, ఆయన మన కుడి ప్రక్కన నీడగా ఉంటాడు. అంటే ఆయన నీడను మనం ఆశ్రయించాలి. యేసన్న గారు అపాయపు కేక అని ఒక ప్రసంగంలో చెప్తున్నప్పుడు ఆ కోడి పుల్లల గురించి చెప్పేవాడు. చాలా చక్కగా చెప్తాడు. యేసు ప్రభు చెప్పిన విషయాన్ని తీసుకొని యెరూషలేం గురించి చెప్తూ ఇదిగో కోడి తన పిల్లలను ఎలా తన రెక్కల క్రింద దాచాలనుకుంటుందో అలాగే దాచాలని నేను పిలిచాను, కానీ నువ్వు రాలేకపోతేవి. అంటే అర్థమైందంటే, కోడి ఎప్పుడైతే ఆపద వస్తుందో తన నీడలో తన పిల్లలు ఉండాలని ఇష్టపడుతుంది. తన నీడన తన పిల్లలు ఉండాలి, అపాయంలో పడకూడదు. ఒకవేళ బయటికి వెళ్ళిపోయి పాము నీడను ఆశ్రయిస్తారేమో, ఒకవేళ బయటికి వెళ్ళిపోయి రకరకాల నీడను ఆశ్రయించి తన జీవితాలు పాడు చేసుకుంటారేమో అని దేవుడు ఇష్టపడి, ఇదిగో మిమ్మల్ని నా రెక్కల నీడలో ఆశ్రయించాలని నేను కోరుతూ ఉన్నాను, కానీ మీరు నా మాట వినట్లేదు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాణ ప్రియుడైన యేసును ఇష్టపడుతున్నటువంటి ప్రియురాలు ఆయన నీడను ఏవండి కూర్చుంటాను అంటుంది. అర్థమైందండి? ఆయన నీడను మనం కూర్చోవాలి. అంతేకాదు తర్వాత ఏమనుందండి, ఒక మాట చదవండి, తర్వాత మాట కంటిన్యూ చదవండి. రెండో అధ్యాయం 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. అట్లున్నాడు, ఆనందభరితుడై నేను కూర్చుంటిని,
అతని ఫలము నా జీవము నా జీవమునకు మధురం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన ఉన్నటువంటి గుణాలు ఆశ్రయిస్తూ, ఆయన గుణాలను అభ్యాసం చేసుకుంటూ, ఆయన యొక్క ఆజ్ఞల మార్గంలో నడుస్తూ, ఆయన చెప్పిన బాటలో నడుస్తూ, ఆయన నీడలో నేను కూర్చొని ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ రోజున మనం ఎవరి నీడలో ఉన్నాం? నిరాశ అనే నీడలో ఉన్నామా? మరణ ఛాయలనే నీడలో ఉన్నామా? లేదా బంధు ప్రీతితో మమకారాలతో కూడినటువంటి నీడలో ఉన్నామా? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషుల ప్రేమ ఒక రకంగా ఉండి మరొక రకంగా మారిపోతున్న రోజుల్లో ఉన్నాం. అంత్య దినాలలో ప్రేమ చల్లారిపోతుందన్న రోజుల్లో ఉన్నాం. కానీ దేవుని ప్రేమ ఎన్నడూ చల్లారదు, మారదు. అలాంటి దేవుని నీడలో మనం ఉండాలి. ప్రాణ ప్రియుని నీడలో ప్రియురాలు ఉంటూ ఎలా అయితే ప్రాణ ప్రియుని కొరకు ఎదురు చూస్తుందో ఆ విధంగా మనము కూడా ఆయన నీడలో, అనగా ఆయన ఆజ్ఞల బాటలో, ఆయన వేసినటువంటి వాక్యం అనే మార్గములో, పరలోక రాజ్యం అనే మార్గంలో మనం నడిపించబడుతూ, ఆయన వాక్యపు నీడలో, అనగా ఆయన చెప్పిన మార్గంలో నడిపించబడుతూ ఉంటే ఒక రోజున ప్రభు యేసుక్రీస్తు వారు వస్తారు. ఆయన వచ్చినప్పుడు ఆయన నీడను ఆశ్రయిస్తున్నటువంటి వారు, ఆయన ఆజ్ఞకు లోబడినటువంటి వారు అందరినీ తీసుకొని పరలోక రాజ్యానికి తీసుకొని వెళతాడు. ఆమేన్, హల్లెలూయా. అట్టి అనుభవాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా నడిపించును గాక.